హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే ఈ ఇయర్ 31 ప్రతి ఇయర్ 31 లెక్క కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు విలేజ్కి వచ్చినాం. ఇక మేము వచ్చిన మా దోస్తులు డాడీ కోడిపుంజు పడదా అని చెప్పేసి అన్నాడు. ఆ కోడిపుంజు చుట్టూ ఉరికి అందరం నిలబడ్డాం. ఇక ఇట్లయితే దొరికేటట్లేదని ఆయనతో వల తీసినాం. వాడు అటు పట్టుకున్నాడు ఇటు పట్టుకున్నాడు. ఇక మా బాబాయ్ దాన్ని ఎట్లనే దొరకడాలని చెప్పేసి మడికట్లకి వెళ్ళి మరీ ఉరికి దాన్ని ఇటు తను వచ్చి జాలే వారేసిండు. మొత్తానికైతే అందరం కలిసి కోడిపుంజు దొరకబట్టినాం. ఇక దాన్ని దొడ్డిగాడి పట్టుకపోయి ఎదిరించి కోసినాం. ఇక అప్పంచెల్లి కోడిపుంజు దొరకలేని కోపం మీద దాని బూరంతా వీకేసిండు. దాన్ని పొయ్యి పెట్టి నున్న గమనించి చిన్న చిన్న ముక్కలు కొట్టిండు. ఇక మా దోస్తుగాడు కోడిపుంజు దొరికిందన్న సంబరాలు ఉల్లిగడ్డల వరకు వచ్చి అన్ని కోసిండు. కోడిపుంజు దొరకట్టు కోసుడు అయిపోయిన తర్వాత మెల్లగా మా దోస్తులు తమ్ముడు వచ్చిన ఊర్లోకి పోయినాడు. ఇద్దరం కలిసి ఆవుల కాడిపోయి ఆవులను ఇంటికి కొట్టుకుని వచ్చినాం. ఇక ఇంటికి వచ్చారు మా చిన్నబాబాయ్ ఆయన గంజి పెట్టి కూర స్టార్ట్ చేసిండు. ఇక కర్రీ వండుకుంటే అందరం కలిసి ఒక 2 లీటర్ల బాటిల్ తాగినాం. ఇక మా బాబాయ్ అయితే కర్రీ కంప్లీట్ చేసేసిండు. మా ఫ్రెండ్ వాళ్ళ వర్క్ అయి ఉండే అసలు లేట్ అయింది. ఆ నైట్స్ తో మా కోసం ఆమ్లెట్ వేసింది. మొత్తానికైతే దావా స్టార్ట్ అయింది. బాబాయ్లు ఫ్రెండ్స్ పిన్ని మస్తు ఎంజాయ్ చేసినాం అందరం. ఈ ఇయర్ మా 31 అయితే ఇలా జరుపుకున్నాం. మీరు ఎట్లా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నా వ్లాగ్స్ మిస్ కావద్దంటే నా అకౌంట్ ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.